హోటల్ కేట్రీ కొల్లాపూర్. మేమైతే ఈ హోటల్కి వచ్చాము. చాలా హోటల్స్ ఉన్నాయి, ఇది మాకు బాగా అనిపించింది. ఇప్పుడు మనము కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. 7:30కి మేము అభిషేకం చేసుకున్నాము ఆన్లైన్లో. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. వర్షం పడ్డది, చాలా వాటర్గా ఉంది. అంత అసలు స్లిప్ అవుతామా పడిపోతామా అన్నట్టుంది ఇక్కడ అంతా. ఈ వర్షాల సీజన్లో రావద్దు, మే లాస్ట్ వీక్లో వర్షాలట ఇక్కడ. ఇంకా జూన్లో కూడా బాగా వర్షాలు ఉంటాయట, చూసుకొని వస్తే బాగుంటుంది. మనం ఇప్పుడు కొల్లాపూర్ టెంపుల్ వచ్చినాము. ఇక్కడ 7:30కి అభిషేకం చేస్తున్నాం మేము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. గుళ్ళో చుట్టూ ఒక దిక్కు శివుని చిన్న మందిర్ ఉంది, ఒక దిక్కు దత్త మందిర్ ఉంది. ఒక ప్లేస్లో హవనాలు అవుతున్నాయి, ఇంకో ప్లేస్లో అభిషేకాన్ని కూర్చోబెట్టి చేపిస్తున్నారు. మేము ముందుగా దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళాక అభిషేకం 2వ బ్యాచ్లో కూర్చోబెడతామన్నారు. గర్భగుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ వీడియో తీయడం కుదరదు దర్శనంలో, ఇంత మటుకు. తర్వాత నేను బయట చూపిస్తాను. ఇది మహాకాళి అమ్మవారు గుడి లోపల, మన గర్భగుడి పోయే ముందు కనిపిస్తుంది. ఇది గుడి లోపల మహాసరస్వతి టెంపుల్. చిన్న ప్లేస్లో ఒక ప్లేస్లో ఉంది, ఎందుకంటే మనకు కనిపిస్తుంది. అలంకరణ చేస్తున్నారు ఇప్పుడే, మార్నింగ్ కదా. ఇది దత్తమంది. ఫేస్ వస్తలేదు. మేము ఈరోజు మా పెళ్లి రోజు, అందుకే మేము అభిషేకం బుక్ చేసుకున్నాం ఇక్కడ ఆన్లైన్లో. 7:30కి ఈడ 2 బ్యాచెస్ ఉంటాయట. అంటే ఇది ఎండోమెంట్ కాదు, ఇద్దరు స్వామీజీలు ఉంటారట. ఎవరిది వాళ్ళకే బ్యాచ్ ఉంది ఇక్కడ. మేము ఒక బ్యాచ్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. 7:30కి, 5:30కి ఉంది, 7:30కి ఉంది, మళ్ళీ 8:30కి కూడా ఒకటి ఉంది పూజ. ఇలా కూర్చోబెట్టి మగవారిని మాత్రమే కూర్చోబెడతారు, ఆడవారి పక్కనే కూర్చుంటారు. ఇలా మగవారికి మాత్రమే పూజ చేపిస్తారు. हर कल्याण वाला प्रतिकम भजलेगा जय देवी महिषासुरमर्दने ईश्वर जीवनी जय देवी जय देवी. ఇది చండీ హవనము ఇక్కడ చేస్తారట. బుక్ చేసుకుంటే 25,000 ఉంటుందట. ఇక్కడ చిన్న శివుడి టెంపుల్ లోపల ఇక్కడ హవనం కూడా చేస్తారు.